హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మధ్య హైప్ అనే కొత్త ఆప్షన్ కూడా వచ్చింది. ప్లీజ్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హైప్ ఆప్షన్ కనిపిస్తుంది. హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నాకు ఈ పెళ్ళి ఇష్టమే నాన్న అని చెప్పి యశోద, గిరిధర్ ఇద్దరినీ కూడా సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి కాళ్ళ దగ్గర మఠం వేసుకుని కూర్చుంది సిరి. ఏం చెప్పాలి అనుకుని అలా కూర్చుందో ఏంటో. ఏమే, ఇంతకుముందు హరీష్తో పెళ్ళి ఫిక్స్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఇలానే ఇష్టం, పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు. కానీ తర్వాత హరీష్ వేరే ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఈ పెళ్ళి జరగదు అని వాళ్ళే చెప్పారు. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ దాని వెనక నీ హస్తం ఉంది అని ఇప్పటికీ కూడా నాకు నీ మీద అనుమానంగానే ఉంది. ఇదిగో ఇప్పుడు కూడా అలాంటిది ఏమీ చెయ్యటం లేదు కదా అని అనుమానంగా అడిగింది యశోద. ఈ విషయాలు అన్నీ ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు అడగలేక ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటంతో సిరిని అడిగింది యశోద. అయ్యో అమ్మ, అలా ఎందుకు అనుకుంటున్నావు? మీరు అనుకుంటున్నట్లుగా ఏమీ లేదు. నేను మీకు నిజమే చెప్తున్నాను. నాకు ఈ పెళ్ళి ఇష్టమే, అది కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని తన తల్లి తండ్రి ఇద్దరి చేతుల్ని తన చేతుల్లోనికి తీసుకుంటూ చెప్పింది సిరి. యశోద, గిరిధర్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆ తర్వాత సిరి వైపు చూశారు. అమ్మా, నేను ఇప్పటి వరకు మీకు ఈ విషయం చెప్పలేదు, చెప్పే సిచ్యువేషన్ రాలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఇన్ని రోజులు కూడా నేను మీరు పెళ్లి చూపులు చూస్తాను, పెళ్లి చేస్తాను అని అంటుంటే వద్దు అని చెప్పటానికి కారణం, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. అందుకే మీరు పెళ్ళి అంటే ఏదో ఒక రకంగా తప్పించుకుంటున్నాను. మీరు నా ప్రేమ గురించి అడిగితే నేను చెప్పలేను. మీరు పెళ్ళి అంటుంటే ఎలా తప్పించుకోవాలో కూడా తెలియక ఎన్నో నాటకాలాడాను. కానీ అంటూ చెప్పకుండా ఆపేసింది సిరి. ఏంటే ఆపేశా, చెప్పు ఏంటి కానీ అని అడిగింది యశోద. అది అమ్మా, నేను ప్రేమించింది ఎవరినో కాదు, కౌటిల్య గారినే. కానీ నా ప్రేమ విషయం కౌటిల్య గారికి ఇప్పటికీ చెప్పలేదు. ఇంతకు ముందు వరకు కౌటిల్య గారు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని నాతోనే చాలాసార్లు చెప్పారు. కానీ ఆ ప్రేమ కౌటిల్య గారికి పెళ్ళి వరకు వెళ్ళదు అని నాకు తెలుసు. ఇక ఆ ప్రేమ కూడా ఇక పైన కౌటిల్య గారి మనసులో ఉండకపోవచ్చు. అంటే ఫస్ట్ లవ్ కాబట్టి మనసులో గుర్తుండిపోతుంది. అలాగని జీవితాంతం ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకొని బ్రతుకుతారు అని కాదు. కానీ ఎప్పటికీ తోడుగా అయితే ఆ ప్రేమ రాదు అని తెలిసి నేను నా ప్రేమ గురించి కౌటిల్య గారికి చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాత మీకు నా ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నాను. కానీ ఈలోపే వాళ్ళు ఇలా పెళ్లి చూపులకి రావటం జరిగిపోయింది. నిజంగా కౌటిల్య ఫ్యామిలీ వాళ్ళు ఇలా పెళ్లి చూపులకి వస్తారు అని నాకు కూడా తెలియదు. నేను ప్రేమించిన వ్యక్తి నా భర్తగా వస్తున్నాడు కాబట్టి నేను హ్యాపీగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. కౌటిల్య గారికి ఇప్పుడే పెళ్లి చేసుకోవటం ఇంట్రెస్ట్ లేదు. కానీ నన్ను మాత్రం పెళ్ళైన తర్వాత హ్యాపీగా చూసుకుంటారు అని నేను మీకు నమ్మకంగా చెప్పగలను. ఒకవేళ ఆయన ప్రేమించారు కాబట్టి నన్ను వదిలేస్తారు ఏమో అన్న డౌట్ కూడా మీకు అవసరం లేదు. మీ కూతురు మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత ఆనందంగా అయితే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంతే ఆనందంగా ఉంటుంది అని నేను మీకు రాసి ఇవ్వగలను అని అన్నది. ఏమోనే, నువ్వు చెప్తుంటే అంతా ఏదో ఒక రకంగా ఉంది. కానీ నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, ప్రేమించాను అంటున్న ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అంటున్నావు. కాబట్టి మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు హ్యాపీగా ఉండటమే కదా మాకు కూడా కావాల్సింది. అలానే మీ అత్తయ్య గారు కూడా చూస్తుంటే చాలా మంచివారిలానే కనిపిస్తున్నారు. కాబట్టి మాకైతే నీ గురించి భయపడవలసిన పని లేదు. కాకపోతే ఆ ప్రేమ పెళ్ళి అని కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది మాకు అని చెప్పింది యశోద. తన తండ్రి ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన వైపే చూస్తూ ఉండటంతో, ఏంటి నాన్న మీరు సైలెంట్గా ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి అని అడిగింది సిరి.
నాకు కూడా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవటం హ్యాపీగానే ఉందిరా. అంతటి వాళ్ళే కిందకు దిగి మన ఫ్యామిలీ దగ్గరకు వచ్చి నీ కోసం వచ్చారు అంటే నువ్వు ఎంత నచ్చకపోతే అలా వస్తారు. ఇక అబ్బాయి గురించి నువ్వు చూసుకుంటాను అంటున్నావు కదా! నీ మీద నాకు నమ్మకం ఉందిలే అని నవ్వుతూ అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో అర్థం చేసుకున్న సిరి, నాన్న అని ఏడుపు మొహంతో అనటంతో, అబ్బా ఏదో సరదాగా అన్నానులేరా అని ఆమె తల మీద చేతిని వేసి నిమురుతూ నవ్వుతూ మాట్లాడారు. అన్నీ సర్దేశారు కదా! ఏది మిస్ చేసుకోలేదు కదా! మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మరలా ఇక్కడికి రాకపోవచ్చు. అందుకే అన్నీ జాగ్రత్తగా సర్దుకోండి. ఒకవేళ 1, 2 ఏదైనా మిస్ అయ్యాయి అని మీకు అనిపిస్తే చారీతో లేదంటే వేరే ఎవరితో అయినా నేను తర్వాత తెప్పిస్తాను. మీరేమీ కంగారు పడొద్దు మిస్ అయినా కూడా అని లగేజ్ అంతా సర్దటం అయిపోయిన హిరణ్యతో అన్నాడు విక్రమార్క. అన్నీ సర్దేశాను విక్రమార్క. ఇక ఏమీ మర్చిపోలేదు అని నవ్వుతూనే చెప్పింది హిరణ్య. విక్రమార్క హిరణ్య వైపు ఆ పక్కనే నిలబడి తన వైపే చూస్తూ ఉన్న భార్గవ్ వైపు ఒక్క క్షణం చూసి ఇంటిలో నుంచి బయటికి వచ్చి చారీకి ఫోన్ చేసి లగేజ్ అంతా కూడా సర్దటం అయిపోయింది. ఇక మూవర్స్ ప్యాకర్స్కి ఫోన్ చేసి ఇవి అన్నీ కూడా హైదరాబాదు షిఫ్ట్ చేయించే డ్యూటీ నీదే. జాగ్రత్తగా షిఫ్ట్ చేయించు. ఏ ఒక్కటి కూడా మిస్ చేయటానికి వీల్లేదు అని సీరియస్‌గా ఆర్డర్ వేశాడు విక్రమార్క. ఓకే సార్. అన్నీ పర్ఫెక్ట్‌గా హైదరాబాద్ షిఫ్ట్ అవుతాయి అని చారి అటువైపు నుండి చెప్పకముందే విక్రమార్క ఫోన్ పెట్టేసి హిరణ్య దగ్గరకు వచ్చి ఇక మనం బయలుదేరదామా అని అడిగాడు. ఓకే అని బాబుకు కావలసిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ దారిలో బయట ఎక్కడా కూడా ఫుడ్ తినకుండా అక్కడే ముందుగానే తను ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టుకుంది. ఒకవేళ మధ్యలో బాబు అడిగితే పెట్టడానికి. అలా అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని సూర్య చేతిని పట్టుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది హిరణ్య. భార్గవ్ అని విక్రమార్క భార్గవ్ని పిలవటంతో బాబాయ్ అంటూ వి భార్గవ్ విక్రమార్క దగ్గరకు వెళ్ళిపోయాడు. విక్రమార్క హిరణ్య వైపు నవ్వుతూ ఒక్క క్షణం చూసి ఆ తర్వాత భార్గవ్ని తీసుకుని కిందకు వెళ్ళిపోయాడు. హిరణ్య ఆ ఇంటిని 2 నిమిషాలు అలానే చూసి ఆ తర్వాత కిందకు వచ్చింది. ఆ ఇంటితో తనకి కొన్ని అనుబంధాలు ఏర్పడిపోయాయి. ఈ 2 సంవత్సరాలు కూడా తను ఆ ఇంటిలోనే ఉంది కదా! ఆ ఇల్లే తనకు ఆసరాగా నిలిచింది. తను కష్టాల్లో ఉన్నప్పుడు. అటువంటి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేస్తుంటే మనసులో తనకి కొంచెం బాధగానే అనిపించింది. కానీ ఏది కూడా జీవితంలో శాశ్వతం కాదు అని అర్థం చేసుకొని నవ్వుతూ తను కూడా కిందకు వచ్చేసింది. ఇంటి ఓనర్స్ సరళకి ఇంటి కీస్ ఇస్తూ ఆంటీ మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం. మరో 10 రోజుల్లో మా వాళ్ళు వచ్చి ఈ ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా షిఫ్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఆంటీ. నేను కష్టాల్లో ఉంటే మీరు నాకు చాలా హెల్ప్ చేశారు ఇల్లు అద్దెకి ఇచ్చి అని మనస్ఫూర్తిగా సరళకు చెప్పి 2 అడుగులు ముందుకు వేసింది హిరణ్య. విక్రమార్క నవ్వుతూ ఆమె చేతిలో ఒక చెక్ బుక్ పెట్టాడు. ఇప్పుడు ఈ చెక్ బుక్ నా చేతుల్లో ఎందుకు పెడుతున్నావు అన్నట్లుగా అతడి వైపు చూసింది హిరణ్య. అతడు నవ్వుతూ నీకు నచ్చిన అమౌంట్ ఈ చెక్ బుక్లో రాసి మీ ఓనర్స్కి ఇవ్వు అని చెప్పాడు. కనీసం ఆమె ఎంత రాస్తుంది ఎంత ఇవ్వాలి అనుకుంటుంది అని కూడా విక్రమార్క అడగలేదు. అలా అడగకుండానే భార్గవ్తో కలిసి కారులో కూర్చున్నాడు విక్రమార్క. సరే హిరణ్య జాగ్రత్తగా వెళ్ళు. ఎప్పుడైనా నువ్వు బెంగళూరు వచ్చినప్పుడు మమ్మల్ని కలవటం మాత్రం మర్చిపోవద్దు అని హిరణ్య చేతిని పట్టుకుని అన్నది సరళ. హిరణ్య విక్రమార్క వైపే 2 నిమిషాలు చూసింది. తనకు ఎంత అమౌంట్ రాయాలి అనేది కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత చెక్ బుక్లో 20 lakhs వరకు రాసి ఆంటీ మీరు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు. మాకు హెల్ప్ చేసినందుకు ఇదిగో ఈ చిన్న మనీ ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి చెక్ ఆ సరళ గారి చేతిలో పెట్టింది. ఏంటిది అమ్మా అని సరళ అడుగుతూనే ఉంది. తీసుకోండి ఆంటీ. ఎంతో కష్టంతో చేతిలో రూపాయి లేకుండా బెంగళూరు వచ్చాను. ఆ టైంలో మీరే నాకు చాలా హెల్ప్ చేశారు. అటువంటి మీకు నేను చేస్తున్న చిన్న ఆర్థిక సహాయం అనుకోండి
అని చెప్పి ఇక సరళ అటువైపు నుండి మాట్లాడుతున్న మాటని కూడా వినిపించుకోకుండా హిరణ్య సైలెంట్గా వచ్చి కారులో కూర్చుంది. ఒకవేళ ఇప్పుడు తను సరళ మాట్లాడే మాటలు వింటే ఖచ్చితంగా ఏమీ చెయ్యలేదు. అందుకే దాంట్లో ఉన్న అమౌంట్ చూసి అమ్మో 20 lakhs అని నోరు తెరిచేసి హిరణ్య వైపే చూసింది సరళ. కానీ అప్పటికే ఆ కార్ చాలా దూరం వెళ్ళిపోయింది. ఏంటే ఇంకా లోపలికి రాకుండా ఇక్కడే ఉండిపోయావు? ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది వెళ్ళిపోయిందా అని సరళ భర్త అడిగాడు. వెళ్ళిపోయిందండి. మనకి ఇదిగో 20 lakhs మనీ చెక్కు రాసి ఇచ్చి వెళ్ళిపోయారు అని ఆమె ఆశ్చర్యంగా తన చేతిలో ఉన్న చెక్కుని తన భర్తకి చూపిస్తూ చెప్పింది. అవునా అని అంటూ ఆయన కూడా ఆ చెక్కు చూసి అమ్మాయి మంచిదేనట్టుంది. కానీ పరిస్థితులు ఇలా మారిపోయి ఒంటరిగా ఉండేటట్లు చేసినట్లున్నాయి. ఇప్పటికైనా ఆ అమ్మాయికి దేవుడు మంచి రోజులు ప్రసాదిస్తే బాగుండు అని అనుకుంటూ ఇద్దరూ కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్లకు మనీ ఇవ్వమని నాకు ఎందుకు చెప్పావు అని మనసులో విక్రమార్కని హిరణ్య అడగాలి అనుకుంది. కానీ ఎందుకో అడగకుండా సైలెంట్గా తన చేతుల్లో ఉన్న చెక్ బుక్ని కారు డాష్ బోర్డు మీద పెట్టి సీట్లో సైలెంట్గా వెనక్కి వాలింది. ఆమె తనతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో తనతో మాట్లాడే ఇంట్రెస్ట్ ఇప్పుడు హిరణ్యకు లేదేమో, భార్గవ్ ముందు తను ఏమీ మాట్లాడకూడదు అనుకుంటుందేమో అని అనుకొని విక్రమార్క కూడా ఆమెను కదిలించకుండా భార్గవ్తో సరదాగా మాట్లాడుతూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. బెంగళూరు నుంచి సగం దూరం హైదరాబాద్కి వచ్చేసరికి కౌటిల్య నుంచి విక్రమార్కకి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చూసిన విక్రమార్క వీడేంటి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు, ఏం అవసరం వచ్చిందబ్బా అని అనుకొని బ్లూటూత్ ఆన్ చేశాడు విక్రమార్క. ఇప్పుడు తన గురించి పూర్తిగా హిరణ్యకు తెలుసు. ఇక హిరణ్య దగ్గర సీక్రెట్గా దాచిపెట్టి ఉంచవలసిన అవసరం విక్రమార్కకు లేదు. కాబట్టి తను కౌటిల్యతో మాట్లాడాలి అనుకున్నప్పుడు సీక్రెట్గా ఎందుకు మాట్లాడాలి? నా బెస్ట్ ఫ్రెండ్ కౌటిల్య అని హిరణ్యకు తెలుసు కదా అని అనుకుంటూనే ఆమె ముందే ఫోన్ లిఫ్ట్ చేసి బ్లూటూత్ ఆన్ చేసుకొని మాట్లాడాడు. చెప్పరా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు, ఏంటి విశేషం అని విక్రమార్క కౌటిల్యని అడిగాడు. అప్పటి వరకు మౌనంగా బయటకు చూస్తూ ఉన్న హిరణ్య విక్రమార్క చెప్పరా అని అనటంతో అతడి వైపు చూసింది. అతడు ఫోన్లో మాట్లాడుతున్నాడు అని అర్థమయ్యింది. అంత క్లోజ్గా చెప్పరా అంటూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా అటువైపు ఉన్నది కౌటిల్య అని అర్థం చేసుకుంది హిరణ్య. రేయ్ చెప్పరా అని అంత సింపుల్గా అంటావేంట్రా? మా అమ్మ నాకు బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందిరా, పెళ్లి చెయ్యాలి అనుకుంటుందిరా అని ఒకవైపు మందు కొడుతూ మరోవైపు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ చెప్పాడు కౌటిల్య. రేయ్ నీకు పెళ్లి చూపులే కదరా జరిగింది, ఏదో పెళ్ళే అయిపోయినట్లు అలా ఫీల్ అయిపోతావేంట్రా? అయినా నిన్ను పెళ్లి చేసుకొని బలైపోయే ఆ అమాయకమైన అమ్మాయి ఎవర్రా అని వెటకారంగా అడిగాడు విక్రమార్క. రేయ్ అది అమాయకమైన అమ్మాయి కాదురా, పెద్ద లేడీ లయన్, కిలాడి లాంటిదిరా. నన్ను ఒక ఆట ఆడుకుంటుందిరా బాబు, నాకు ఈ పెళ్ళి వద్దురా, నేను ఈ పెళ్ళి చేసుకోను అని గట్టిగా అరుస్తూ అన్నాడు కౌటిల్య. లేడీ లయన్, లేడీ లయన్ అని చిన్నగా అనుకుంటూ పక్కన ఉన్న హిరణ్య వైపు ఒక్క క్షణం చూసి నవ్వుకుంటూ, ఇంతకీ ఎవర్రా మీ అమ్మకు నచ్చి నీ భార్యగా సెలెక్ట్ చేసిన ఆ అమ్మాయి అని అడిగాడు విక్రమార్క. ఎవరో అయితే ఈ విధంగా నేను బాధపడుతూ నీకెందుకు చెప్పుకుంటానురా? ఎప్పుడో ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి. కానీ కానీ అమ్మ, మా అమ్మ నాకు సెలెక్ట్ చేసిన అమ్మాయి నా పిఏ సిరిరా, సిరి అని బోరుమని ఏడుస్తూ అన్నాడు కౌటిల్య. ఏంటి అని అప్పటి వరకు చాలా నార్మల్గా మాట్లాడుతూ ఉన్న విక్రమార్క కార్ని సడన్ బ్రేక్ వేసి మరి ఆపి అడిగాడు. అతడు అలా కారు సడన్ బ్రేక్ వేస్తాడు అని ఊహించని హిరణ్య ముందుకు పడుతుంటే ఆమె తల ముందు డాష్ బోర్డుకు తగలకుండా అతడి చేతిని అడ్డం పెట్టాడు. భార్గవ్ని గట్టిగా హిరణ్య పట్టుకోవటంతో భార్గవ్కి ఏమీ కాలేదు.
విక్రమార్క కళ్ళు చిన్నవి చేసి ఒక్క నిమిషం హిరణ్య వైపు చూసి మరలా స్టార్ట్ చేసి, "నువ్వేం మాట్లాడుతున్నావురా? నీకు ఆ అమ్మాయితో పెళ్లి చూపులు అరేంజ్ చేయటమేంటి?" అని అయోమయంగా అడిగాడు. తెలుగురా, అచ్చ తెలుగులోనే మాట్లాడుతున్నానురా, అర్థమై సావట్లేదా నీకు? అని కోపంగా చెప్తూ, "నా పిఏ సిరి నాకు భార్యగా మా అమ్మ సెలెక్ట్ చేసిందిరా. అరేయ్! పెళ్లి చూపుల్లో ఈరోజు నాకు ఆ సిరి చుక్కలు, చుక్కలు చూపించిందిరా" అంటూ జరిగింది మొత్తం కూడా చెప్పాడు కౌటిల్య. అంతా విన్న విక్రమార్క గట్టిగా నవ్వి, "సరే సరే, నేను తర్వాత నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు నేను డ్రైవింగ్‌లో ఉన్నాను. హ్యాపీగా ఈ మూమెంట్‌ని నువ్వు ఎంజాయ్ చెయి. తర్వాత మనం మాట్లాడుకుందాం" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. "ఏంట్రా? ఏంటి? నేను ఇక్కడ ఏడుస్తూ చెప్తుంటే హ్యాపీగా ఎంజాయ్ చెయ్యమని నన్ను అంటున్నావా? నాకు ఈ పెళ్లి వద్దు అని ఏడుస్తుంటే, వీడితో చెప్పుకుంటుంటే ఏదైనా సలహా ఇస్తాడేమో ఫ్రెండ్‌గా అని అనుకుంటే, హ్యాపీగా ఎంజాయ్ చేయమంటాడా ఎంజాయ్" అని ఆ టైంలో విక్రమార్క పక్కన ఉండి ఉంటే ఖచ్చితంగా అతడి మీద ఎక్కి తొక్కేసేవాడు. కానీ విక్రమార్క దూరంగా ఉండి బ్రతికిపోయాడు అని విక్రమార్కని తిట్టుకుంటూనే తన కళ్ళ ముందు ఉన్న ఫుల్ బాటిల్ లేపేసి అలానే పడుకుండిపోయాడు కౌటిల్య. తనలో తానే నవ్వుకుంటూ ఉన్న విక్రమార్కని హిరణ్య చూసింది. "కానీ ఎందుకు నువ్వు అలా నవ్వుతున్నావు? ఫోన్ చేసింది ఇప్పుడు కౌటిల్యనే కదా" అని మాత్రం ఆమె అడగాలి అనుకోలేదు. "మేడం, మీ ఫ్రెండ్ సిరి ఉంది కదా! తన మెంటాలిటీ ఎలాంటిది? అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కదా! మీకు బాగా తెలిసే ఉంటుంది తన గురించి. చెప్పండి, తను ఎలాంటిది?" అని విక్రమార్క అడుగుతుంటే, "ఇప్పుడు నువ్వు తన గురించి నన్నెందుకు అడుగుతున్నావు?" అన్నట్లుగా హిరణ్య కళ్ళతోనే చూసింది. "ఏంటి మేడం అలా చూస్తున్నారు? నేనేమి ఇప్పుడు మీ ఫ్రెండ్‌ని ఏదో చెయ్యాలి అని అడగటం లేదు. జస్ట్ నార్మల్‌గా అడుగుతున్నాను. మీ బెస్ట్ ఫ్రెండ్ కదా! అందుకే చెప్పండి" అని అన్నాడు విక్రమార్క. "నువ్వు నన్ను తప్ప ఎవరిని ఏమీ చెయ్యవు అని నాకు తెలుసులే. అది కూడా ముఖ్యంగా లేడీస్‌ని" అని చెప్పి, "తను చాలా మంచిది. ఇంకా తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ పీక మీద కాలు పెట్టే రకం. నాలా అయితే కాదులే" అని సింపుల్‌గా చెప్పేసింది. "ఓహ్! అవునా? పాపం ఆ కౌటిల్యగాడు ఎలా భరిస్తాడో ఏంటో జీవితాంతం" అని విక్రమార్క అంటుంటే అతడు మాటలు అర్థం కాక అయోమయంగా కళ్ళు చిన్నవి చేసి చూసింది హిరణ్య.